వంశీ కస్టడీ అనారోగ్యం పిటిషన్లపై ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో న్యాయవాదులు ఇవాళ మరోసారి వాదనలు వినిపించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వంశీ కేసుకి సంబంధించినటువంటి పిటిషన్లపైన ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కిడ్నాప్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు 2 రోజుల సమయం అడిగారు నిన్న విచారణలో. అయితే ఈరోజు కస్టడీ పిటిషను మీద విచారణ జరుగుతుంది. నిన్న ఇరువైపుల న్యాయవాదులు కూడా కొంత వాదన వినిపించారు. మరికొన్ని వాదనలు వినిపించేందుకు ఈ రోజుకి వాయిదా పడింది. ఇందులో చూసుకున్నట్లయితే 10 రోజులు కస్టడీకి కావాలని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. ఇందులో ప్రధానంగా ఈ కేసులో కీలకంగా కొన్ని ఆధారాలు దొరికినప్పటికీ పూర్తి స్థాయిలో ఆధారాలు లభించాలంటే వంశీ వినియోగించినటువంటి ఫోను అనేది కీలకంగా ఉంది. అది దొరకాల్సిన అవసరం ఉంది అనేటువంటిది తెలిపారు. మరొకటి అసలు వంశీ సత్యవర్ధన్ని ఇక్కడకు తీసుకురావటానికి అంటే కోర్టుకి తీసుకురావటానికి వినియోగించినటువంటి కారు, అదేవిధంగా ఇక్కడి నుంచి హైదరాబాదు వైజాగ్ తీసుకెళ్లినటువంటి కారుని కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు నిన్న వాదనలో వినిపించారు. ఎందుకంటే ఇందులో ఈ ఫోన్లో చాలా ఎవరెవరితోటి కాంటాక్ట్లో ఉన్నారు, ఎప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి పథకం రచించారు అనేటువంటి పూర్తి విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా ఫోన్ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో కూడా నోటీసు ఇచ్చే పోలీసులు వచ్చిన తర్వాత తాను ఇంట్లోకి వెళ్ళి వస్తానని చెప్పి సుమారు ఒక 40 నిమిషాల పాటు ఇంట్లోనే ఉన్నారనేటువంటిది ప్రస్తుతం మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఇంట్లోకి వెళ్ళినటువంటి వంశీ ఫోన్తో ఏం చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరికి సమాచారం ఇచ్చారు, అసలు ఆ ఫోన్ ఆ సమయంలో కనపడకుండా చేయటానికి గల కారణాలేంటి, ఇటువంటి విషయాలన్నిటినీ పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అరెస్ట్ చేసిన తర్వాత కూడా అనుమతి తీసుకొని వంశీ ఇంటికి వెళ్ళి పోలీసుల బృందం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టింది. అయినా అప్పుడు ఆ తనిఖీల్లో కూడా ఫోను కనపడలేదు. ఇప్పుడు ఫోను ఖచ్చితంగా సీజ్ చేస్తే ఫోరెన్సిక్ పంపిస్తే ఫోరెన్సిక్ దాంట్లో కొన్ని ఆధారాలు బయటపడే అవకాశం ఉందనేటువంటిది పోలీసులు తెలిపారు. దీంతోపాటు సత్యవర్ధన్ని బెదిరించిన విషయాల్లో ఎందుకు బెదిరించారు, ఈ లావాదేవీలు ఏ విధంగా జరిగింది, సత్యవర్ధన్ అని తీసుకువచ్చిన సమయంలో ఒక 20,000 నగదుని కూడా సీజ్ చేశారు. అంటే అసలు ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగా వచ్చింది అనేటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దు, ముందు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు తన తరపున వాదనలు వినిపించారు. మరొక వైపు ఇటు వంశీ తరపున వాదనలు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పటికే తన ఇందులో ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో పోలీసులు అదుపులోనే ఉన్నారు, పోలీసుల దగ్గరే ఉన్నారు, అతన్ని అడిగితే పూర్తి సమాచారం తెలుస్తుంది, అతనిపై ఎవరో ఒత్తిడి తీసుకువచ్చారు, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి విషయాలు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ని న్యాయమూర్తి ముందు ఇచ్చారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ పోలీసులు వంశీని కస్టడీకి తీసుకోకుండానే తెలుసుకునే అవకాశం ఉంది అని వంశీ తరపు న్యాయవాదులు వంశీ సెల్ఫ్ అఫిడవిట్ని నిన్న ఇక్కడ కోర్టులో దాఖలు చేశారు. ఈ నిన్న విచారణ జరిపినటువంటి న్యాయస్థానం మరికొన్ని వాదనలకు ఈరోజు వాయిదా వేసింది. మరోవైపు చూసుకున్నట్లయితే దీంతో పాటు మరొక పిటిషన్ వంశీ దాఖలు చేశారు. వంశీ దాఖలు చేసిన పిటిషన్లో జైల్లో తనకు ఆరోగ్యరీత్యా బెడ్ వసతి కల్పించాలని, తను ఉన్నటువంటి బ్యారక్లో కల్పించాలని కోరారు. దీంతోపాటు ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునే అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ రెండింటి మీద నిన్న విచారణ జరిపినటువంటి న్యాయస్థానం జైలు సూపరింటెండెంట్కు నోటీసులు జారీ చేసింది. వంశీని ఏ విధంగా అంటే అతనికి ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు, ఎటువంటి పోషకాలు ఉంటున్నాయి, అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, జైల్లో ఎటువంటి సదుపాయాలు ఆయనకి కల్పించారు
అనేటువంటి విషయాల్ని కూడా వివరాలు ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్కి నిన్న నోటీసులు జారీ చేసింది. ఈరోజు జైలు సూపరింటెండెంట్ దానికి సంబంధించి వివరాలు కోర్టుకి ఇచ్చే అవకాశం కనపడుతుంది. తదుపరి విచారణ ఈరోజు జరుగుతుంది. ఈ రెండింటి మీద జరిగితే ఈరోజు కనుక ఇది పూర్తిగా జరిగితే సాయంత్రానికి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఆహారం తీసుకురావాలా లేదా అనే ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే ఇందులో మనకి కనబడుతుంది. కస్టడీ పిటిషన్ మీద ఇంకా వాదనలు ఇంకా కొన్ని జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ రెండింటి మీద జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే దీంతోపాటు వంశీతో పాటు మరొక ఇద్దరిని ఆ రోజు అరెస్ట్ చేశారు. తర్వాత మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు నిందితుల్ని కస్టడీకి కోరుతూ మరో పిటిషన్ని ఇక్కడ పోలీసులు దాఖలు చేశారు. మరోవైపు ఆ నిందితులు కూడా బెయిల్ పిటిషన్ను దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ బెయిల్ పిటిషన్ మీద కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. మొత్తం మీద నిందితుల బెయిల్ పిటిషను, కస్టడీ పిటిషను, వంశీ వేసినటువంటి ఆహార సదుపాయాలు, వస్తువులు కావాలనే పిటిషన్ మీద ఈరోజు ఇక్కడ విచారణ జరిగే అవకాశం మనకి కనబడుతోంది. నరీష, కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.